నమస్కారం. వెల్కమ్ టు శ్రీని మీడియా. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని ధర్మ సందేహాల గురించి చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర సాధువు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. చెప్పండి. చాలా సంతోషం గురుగారు మా కోసం కొంత సమయాన్ని కేటాయించినందుకు. గురువుగారు చెప్పండి, అసలు నాగసాధువులు అఘోరాలైతే ఎలా ఉంటారో, అసలు వాళ్ళ మధ్య తేడా ఎలా అవుతుంది? నాగసాధువులు మరియు అఘోరాలు ఈ మధ్య కాలంలో చూస్తే కుంభమేళ తర్వాత కొంచెం వాళ్ళకి మనం అనుకున్నట్టుగా వాళ్ళ యొక్క ఇమేజ్ పెరిగిందనుకోవచ్చు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు? జీవనశైలి ఏమిటి? వాళ్ళు ఏ విధంగా బతుకుతారో, వాళ్ళ బ్రతుకు తెరువులో అసలు ఎందుకోసం ఆ త్యాగం జేస్తారు? పరమశివుడికి ఎందుకు అంతటి వాళ్ళు ముఖ్యమైన స్థితిగతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే పూర్వము మన దగ్గర ముఖ్యంగా భారతదేశం గురించే మాట్లాడాలి. ఎందుకంటే ఈ అఘోరాలే గానీ, నాగసాధువులే గానీ, సాధువులు, సాధ్వీకులు, అఘోరిణులు మరియు మిగతా గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా బాగా ప్రఖ్యాత అంటే వివరణ ఇచ్చే శాస్త్రం మన భారతదేశమే. మిగతా దేశాల్లో కూడా బౌద్ధ మతం ఉంది. మిగతా దేశాల్లో కూడా క్రిస్టియానిటీ ఉంది. మిగతా దేశాల్లో కూడా ఇస్లామిక్ ఉంది. కానీ మన శాస్త్రంకి ఉన్న సంపద వేరు. అంటే ఋషి పరంపర మన దాంట్లో. అంటే ఋషి పరంపర అనేది సనాతన ధర్మం మనది. సనాతన ధర్మం అనేటిది ఎక్కడి నుంచొచ్చింది? అసలు ఋషి పరంపర ఏంది అనేది కూడా ఈ రోజుల్లో చాలా మందికి తెలియాల్సిన సమయం ఇది. ఋషి పరంపర అని మనం ఎందుకంటామంటే మన దగ్గర 7 సప్త మహర్షులు ఉంటారు మన దగ్గర. ఇలా 7 సప్త మహర్షుల నుంచి వచ్చినదే ఇప్పుడు మీకు ఉన్న గోత్రనామాలు. మాకు ఒక గోత్రం ఉంటది. మానవ సహజమైన గోత్రాలు. ఈ గోత్రాలని మనకు అందించిన వాళ్ళు సప్త మహర్షులు. ఈ సప్త మహర్షులు ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వారి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు గోవు ఉంది. అమృత కలశం ఎప్పుడైతే అమృత భండారం గురించనే ఒక సాగర మథనం జరుగుతున్న సమయంలో ధన్వంతరి కలశం బయటికొచ్చేది. ధన్వంతరి కలశం అంటారు. అంటే అమృతం ఉన్నది అని. ఆ అమృతం వచ్చడానికి ముందు 5 రకాల ఆవులు బయటికొచ్చాయని అంటారు. అంటే ఆవులో కూడా కొన్ని రకాలు. ఆవుకి అంత ప్రయారిటీ ఎందుకిచ్చారు? ఆవుకి ఆ ప్రాముఖ్యత ఎందుకున్నది అన్న విషయం చాలా కొంతకి తెలవాల్సిన అవసరం ఉంది. ఆవు ఏం చేస్తదంటే అమ్మా, ఇది గోవు అది. గోవు అంటారు యాక్చువల్లీ. గోవు దాన్ని తీసుకెళ్ళి కడతాం కదమ్మా! ఆ గుట్టంలో కట్టేయంటారు, కట్టంలో కట్టేయని అంటారు కదా! అంటే దానికున్న ఒక ఆవుల శాలలో గాని, ఆళ్ళకున్న గోశాలలో గాని కట్టేయండి అంటాం మనం. ఇదేంటంటే ఈ విధముగా పుట్టడానికి మూలకి సప్త మహర్షులు. గోవు అక్కడి నుంచి రాగానే గోమాత మిగతా ఆవుల సముదాయంలో కలిసిందంట. అంటే వేరే ఆవులున్న దగ్గర ఉండి, వీళ్ళంతా ఒక దగ్గరే ఉండడం. ఒక ప్రాంతంలోనే ఉండే. ఆవులను చూడండి లైంగా పోతాయి, తింటాయి, మళ్ళొస్తాయి, ఉంటాయి. ఇక వాటికి ఏదైనా వేరే ప్రపంచంలోకి డైవర్షన్ పోవు ఎక్కువ. ఇది గమనించిన బ్రాహ్మణులు ఏం చేశారంటే అమ్మా, ఈ గోవు పుట్టింది ఒక తరుణమైతే, ఇది కలిసుండేది ఇంకొక తరుణం. అంటే ఎంతో పవిత్రంగా పూజించుకోవడానికి ఒక మూలాధారమైద్ది గోవు కాబట్టి, గోవు అంటే అమ్మ గోత్రం. త్రం అంటే గొట్టం. అంటే గోవు ఉన్న చోటని, గోవు ఉన్న ఆ ప్రాంతాన్ని మన దగ్గర ఏమంటారంటమ్మా, ఈ సముదాయం గ్యాదరింగ్ ఆఫ్ కౌస్ అనమాట అది. దాన్ని ఏమంటారంటే గోవు. అంటే గోవు కోయి ఒక దగ్గర కలుస్తది. దాన్ని మనదంటే గోవుల కొట్టం. ఆ గోవుల కొట్టం నుంచి వచ్చింది గోత్రనామం. అంటే అలా ఒక్కొక్క మహర్షి ఇప్పుడు గౌతమ మునివర్యులు ఉన్నారు. ఆత్రి మహాముని రోజులున్నారు. అలాగే జబదాగ్ని ఉన్నారు. పరశురాముడు ఉన్నారు. భరత మహామునీశ్వరులు ఉన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు జీవిత గాథలని మన కోసం త్యాగం చేసి, మీరు ఈ నియమాలలోనే ఉండాలి అని చెప్పిన వివరణనే ఇప్పుడు పాటిస్తున్నా. ఇక్కడ భారతదేశంలో ఏందంటే అమ్మా, ఏ గుడి కూడా సొంత నిర్ణయాల మీద నడవట్లేదు. మీరు నమ్మినా, నమ్మకపోయినా యూట్యూబ్‌లో చూసే ప్రతి ఒక్కరికి తెలవాల్సిందేందంటే, పెద్ద పెద్ద గుడులున్నాయిగా మన దగ్గర. అరుణాచలం ఒకటి. తర్వాత కేదారనాథ్ జ్యోతిర్లింగాలున్నాయి. అష్టాదశ శక్తిపీఠాలున్నాయి. బెజవాడ కనకదుర్గామాత, మల్లికార్జున ఇలాంటి గుడులన్నీ ఈ యొక్క సప్తమహర్షుల యొక్క వివరణ వారు చెప్పిన గుణగణాలతోనే నడుస్తున్నాయంటే మీరు నమ్మాలి. ఇప్పుడు అరుణాచలం ఉంది కదమ్మా! అరుణాచలం కూడా గౌతమ మునివర్యుడు ఇచ్చిన ఆదేశాల మేరకే పూజలు జరుగుతున్నాయి అక్కడ. అంటే ఈ సంవత్సరంలో ఇన్ని పూజలు ఈ విధముగా చేయాలి, ఈ విధంగా పోవాలని చెప్పారు కదా! అలా వచ్చిన ఆ తరుణాలన్నీ అయిపోయిన తర్వాత మీరన్న నాగసాధువులు, అఘోరాల ప్రస్తావనకొచ్చారు. దానికి ముందు ఏమి జరిగిందో చెప్తున్నా. చరిత్ర ముందు, ఋషి పరంపర ముందు. నాగసాధువులు, అఘోరాలు ఏం చేశారంటే అమ్మ వీళ్ళు, ఒకప్పుడు మన దేశం మీద దండయాత్రలు బాగా జరిగేటివి. ముఖ్యంగా భారతదేశం మీద జరిగేది.
ఎందుకు బాగా భారతదేశం మీద దండయాత్ర జరిగేదనంటే, మన దగ్గర గుడిలకి విలువ ఎక్కువుంటది. గోపురాలకి విలువ ఎక్కువుంటది. గుడిలో ఉన్న విగ్రహాలకి నైపుణ్యత, నాణ్యత ఎక్కువుంటది. దానికి మించి ఇక్కడ కట్టే కట్టు, బొట్టు, చీర, ఆ మర్యాద, నెత్తిలో పెట్టే పూలకి, కాళ్ళకి పెట్టే పసుపులకి కూడా అత్యంత ప్రాముఖ్యత, పవిత్రత కనపడదు. అయితే ఎప్పుడైతే దండయాత్రలు మన మీద చేస్తుండేనో చాలామంది వచ్చి, వాళ్ళ గోపురాలు, గుడులు ధ్వంసం చేస్తూ అక్కడ నిధులు, నిక్షేపాలను తీసుకెళ్తూ వెళ్తూ ఒకప్పుడు ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తజకిస్తాన్ నుంచి ఇట్లా కొన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళని కూడా ఎత్తుకెళ్లారు ఇక్కడి నుంచి. ఆడవాళ్ళని ఎత్తుకుపోవడం వల్ల ఏమైందంటే, మన యొక్క అత్యంత ముఖ్యమైన మర్యాదని కోల్పోయాం మనం. ఆస్తి పోతే సంపాదించవచ్చు. విలువలంటావా నలుగురిలో ఈ ఊర్లో విలువ పోతే ఇంకో ఊర్లో సంపాదించవచ్చు. కానీ గౌరవం అనేటిది మనకు ముఖ్యంగా స్త్రీలు. ఈ స్త్రీల గౌరవం అనేటిది పోతే, వాళ్ళని తీసుకెళ్ళి మానసికంగా మరియు శారీరకముగా రోజుల తరబడి వాళ్ళ పైశాచికత్వాన్ని చూయించిన తరుణాన్ని తట్టుకోలేక అప్పట్లో ఉన్న ఒక గురువుగారు దత్తాత్రేయుడు, ఆయన గారు దత్తాగురువు అంటారు ఆయనని. ఈ దత్తాత్రేయుడు ఏం చేశాడంటమ్మా, కారణజన్ముడే దేశాటనలో తిరుగుతుంటాడాయన. ఆయన తిరుగుతూ ఈ దుఃఖంతో ఉన్న ఈ సందర్భాన్ని చూస్తాడాయన. ఈ దోచుకుపోవడాలు, ఎత్తుకుపోవడాలు, అదేమిటి శాస్త్రాన్ని ఎత్తుకుపోయారు, తాళపత్రాలని ఎత్తుకుపోయారు, కందాలని ధ్వంసం చేశారు, మరియు గుడులు, గోపురాలనన్నిటిని ధ్వంసం చేశారు. అన్నీ ధ్వంసం చేసినా మాకు ఎక్కడా కూడా ఏది కోల్పోయినట్టు అనిపించలే. కానీ స్త్రీని తీసుకుపోవడం, స్త్రీని అపహరించకపోవడం అనేది అపవిత్రంలాగా భావించి ఆయన చాలా ఆలోచన చేసి, ఇలా కుదిరితే ఇలా ఉంటే కుదరదు అన్న ఆలోచన చేసినవాడు దత్తాత్రేయుడు. ఆయన ఏం చేశాడటమ్మా, ఈ తిరుగుబాటుని ఆపాలి అని నిర్ణయించి భారతదేశం మొత్తం ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ప్రకటన, శరీరం బాగా అంటే ఎత్తుగా 7.5, 8 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు ఉన్న మనుషులు ఉంటారు. అంటే కండకావరం కలిగిన వాళ్ళు వీరులై, మరియు దేశం కోసమే ప్రాణాలను ఇచ్చేవాళ్ళు, మరియు స్త్రీ రక్షణకై వారి శరీరాన్ని కూడా అర్పించే ఒక వీరులు, ధీరులు మాకు కావాలేడు అని ప్రకటన ఇచ్చాడయ్యా. కాశీ క్షేత్రాన్ని ఆయన ఒక పీఠాధిపతి స్థానం తీసుకొని ఇచ్చినప్పుడమ్మా కొన్ని వందల మంది వచ్చారు. మేమొస్తాము, మేము చేస్తాము గురువుగారు, మాకు అంటే ఇష్టము దేశం. అందరికి దేశభక్తి ఉంటుంది, కొంతమంది ఎక్కువ చూపిస్తారు కదా. అలాంటి వాళ్ళకి సంవత్సరం శిక్షలు ఇచ్చాడమ్మా. ఏమని ఇచ్చాడంటే, నీ చేతిలో ఏదున్నా అది ఆయుధమే, శత్రువుని చంపడమే మనకు ముఖ్యం, తల తీయడమే ముఖ్యమని ముఖ్యమైన ఆయుధం త్రిశూలం ఇచ్చాడాయన. త్రిశూలం ఇచ్చి సంవత్సరం వాళ్ళకి బాగా జ్ఞానోదయాలు చేసి, పాఠాలు నేర్పించి, గుణపాఠాలు నేర్పించి, ఎదుర్కోవడం నేర్పించాడమ్మా. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం మొదలైంది. 10,000 మంది సైన్యంతో వచ్చారు అవతల వ్యక్తులు. అంటే మళ్ళీ అపహరించుకోవడానికని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళని వెనక తిరగబడి తలలు తీసేసిన వాళ్ళు నాగసాధువులు. వాళ్ళ పేరు పెట్టింది నాగసాధువులు. నాగసాధువులు అంటే ఏంటంటే, వారి యొక్క దుస్తువులు అర్ధనగ్నంగా ఉండి సాధన చేసేయడం. నాగసాధువులట్టమ్మ నగ్నంగా సాధన, అర్ధనగ్నంగా సాధన. అయితే ఈ నాగసాధువులకి ఇప్పుడున్న నాగసాధువులు ఏంటంటమ్మా, వీళ్ళు అర్ధనగ్నంగా ఉండి చరిత్ర, ఇతిహాస పురాణాలలో వాళ్ళు కేవలం శాంతి హోమాలు చేయడానికి మాత్రమే ఉన్నారు ఇప్పుడు. అయితే వాళ్ళు అలా యుద్ధం చేస్తూ ఏం చేశారంటే అమ్మా, సంవత్సరం అయిపోయిన తర్వాత గురువు దత్తాత్రేయుడు ఏం చేశాడంటే వీళ్ళకి 12 సంవత్సరాల శిక్ష ఇచ్చడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్లీ అటాక్ చేయకుండా ఎదిరించేసాడు. కానీ తర్వాత దానికి కొన్ని ఫిల్టరైజేషన్స్ అవసరం అన్నట్టుగా ఆయన ఏం చేస్తాడు, 12 సంవత్సరాల శిక్ష ఇచ్చాడు వాళ్ళకి. అందులో భిక్షాటన ఎలా చేయాలి, మాంసాహారాన్ని తింటే ఏ విధంగా తినాలి, దేశ రక్షణలో మంచు ప్రాంతంలో ఎలా ఉండాలి, శత్రువులని సైతం భయపడిపించే వ్యూహం ఎలా వేయాలంటే త్రిశూల వ్యూహం అంటారు. ఇలా అన్నీ నిర్మించి వారి యొక్క పురుషత్వాన్ని కూడా, అంటే ముఖ్యంగా పురుషుడి యొక్క అంగస్తంభన కూడా, ఆ నరాన్ని తీసేశారనమాట. 12వ సంవత్సరాలు తీసేస్తారు. నాగసాధువులు శరీరానికి పనిచేయరమ్మా, బాగా తెలుసుకోవాలి. కొంతమంది ఉన్నారు మన దగ్గర మహానుభావులు, వాళ్ళు శారీరకంగా, తాంత్రికంగా, యాంత్రికంగా శవాలతో సంభోగం చేస్తా అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, వాళ్ళు శారీరకంగా ఏది చేయరు. వాళ్ళకి ఆ నరము 12వ సంవత్సరం విద్య అయిపోయేటప్పుడు పురుషాంగం యొక్క నరాన్ని తీసేస్తారు. ఓ కర్రతో కొట్టి, ఆ కర్రతోని బాగా బలగా 3 నిమిషాలు కొడితే అమ్మ పురుషాంగం ఎప్పటికీ కూడా స్తంభించరు. ఆ నరాన్ని తీసేస్తారు. ఎందుకు ఆ నరాన్ని తీయాల్సిన పరిస్థితి వస్తుందంటే అమ్మ, కామం ఎలాంటిదంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం కొన్ని
విచిత్రమైన సందర్భాలు చూస్తే వావి వరుస లేకుండా సందర్భంలు ఏర్పడతాయి. మనం న్యూస్‌లో ఎక్కువ చూస్తుంటాం. అక్కడక్కడ అయిందంట అంటాం కదా! కాబట్టి కామం ఏదైనా చేయించే అవకాశం వల్ల అపవిత్రత జరుగుతదేమో స్త్రీలకి అనే ఉద్దేశంగా వారి యొక్క జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు నాగసాధువు. అయినా వాళ్ళేం చేస్తారంటే దేశ రక్షణలో జీవితం మొత్తం త్యాగం చేసిన వాళ్ళు నాగసాధువులమ్మ. నీకు మొదట నాగసాధువులకి, అఘోరాలకి తేడా అన్నదంటే ఇప్పుడు నాగసాధువులు వీళ్ళు. ఇప్పుడు అఘోరాలు, అఘోరిణులు ఎవరు అనంటే అమ్మా, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు, జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు, వెన్నుపోట్లు తిన్నవాళ్ళు, కొన్ని జీవితంలో అలిసిపోయి ఉంటాయి, కొన్ని హెవీ హ్యూజ్ ఉంటాయి డిస్కషన్స్. అలాంటన్నిట్లల్లో ఓడిపోయి ఒంటరితనాన్ని ఎక్కువ చూసి, ఈ బతుకెందుకు అనుకున్న వాళ్ళు కొంతమందుంటారు గదా! ఆ బతుకు ఎందుకు అని ఎన్నుకున్నవాడు మహానీయుడు. వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చేర్చుకుంటాడు. అలానే నాయన ఎందుకు అనుకున్న ఈ దేహాలు, శరీరాలు ఆ మహాముఖండి కనీసం ఆయన చరణాల్లో ఉండి, పూజ, నియమ నిబంధనలు, దేశ రక్షణలో మీరు ఉండండి అని చెప్పేసి శిక్షణ అనేది ఇచ్చిన వాళ్ళు నాగసాధువులు. అఘోరాలకి శిక్షణ ఇచ్చేది నాగసాధువులు. ఆ నాగసాధువులు ఏందంటే దే ఆర్ ఎంపైర్. వాళ్ళు పవరే వేరే ఉంటదనమాట. ఇప్పుడు చూసాంగా ఎలా ఉన్నారు వాళ్ళు. జీరో ఫ్యాట్ బాడీ ఆళ్ళది. చాలా హెవీగా వాళ్ళు ఫిజిక్ కూడా మెయింటైన్ చేస్తారు. ఒకసారి త్రిశూలం తింపి కొట్టేస్తే అమ్మ తల లేచిపోతది అంతే. ధర్మం కోసమే నీ తల తీశాను కానీ నీ మీద నాకు పగ లేదు అంటారు వాళ్ళు. తల తీసేసి మళ్ళీ. అలా తీసేస్తూ వచ్చి నాగసాధువులు, అఘోరాలకు శిక్షలు ఏమిస్తారంటే అమ్మ, 7 కడపలు మాత్రమే భిక్షాటన చేయాలి. 8దో కడపలో అడగకూడదు. సాయంత్రం 6 తర్వాత బయటికి వెళ్ళకూడదు. ఉదయం 6 లోపే నీవు చేయాల్సిన కార్యక్రమాలు, ధ్యానం, ధ్యాస, మీరనుకున్న పరిజ్ఞానం సంపాదించాలి. మళ్ళీ 6 తర్వాత నువ్వు 12 గంటల లోపు శిక్షను నేర్చుకోలేడు. హోమంని ఎలా చేయాలా? ధ్యానం ఎలా చేయాలా? లేకపోతే ఇంకేమి ఎలా చేయాలనేది ఇప్పటికీ అక్కడ అఖాడాలలో నేర్పిస్తారు అవన్నీ. ఇవన్నీ. 12 తర్వాత విశ్రాంతి, మరి సాయంత్రం 4 తర్వాత మళ్ళీ వాళ్ళు క్రియా ప్రక్రియలు. అంటే దేహాన్ని వాళ్ళు దేవుడితో సంబంధం పెట్టుకోవడానికి గల ముఖ్య క్రియం ప్రక్రియలు చేసేవాళ్ళు అఘోరాలు. ఈ అఘోరాలలో ఇంకో అర్థం ఏముందంటమ్మా, ఇప్పుడు మీరు నిండుగా చీర కట్టుకున్నారు, జుట్టేసుకున్నారు, పౌడర్ పెట్టుకొని, అన్నీ పెట్టుకొని కొన్ని కాస్మెటిక్స్ వాడుతూ ఉంటాం. మీరేందంటే అమ్మా, మీ నిజమైన రూపాన్ని దాచుకున్నారని అర్థం. అంటే మీరు ఘోరమని అర్థం. వాళ్ళేందంటే అమ్మా, ఏవీ లేకుండా నేను జీరో, ఏదున్నా నాకు శరీరంలో కనబడుతుందనే వాళ్ళే అఘోరం. అంటే ఎగ్జాంపుల్ మిమ్మల్ని కాదు చాలామందికి. ఎవరైతే అన్నీ దాచుకొని కుళ్ళు కుతంత్రాలతో లోపట కొన్ని ఉంటాయి మనకి ఎథిక్స్, ఎమోషన్స్, ఇవన్నీ ఉన్న వాళ్ళే ఘోరం. ఇవన్నీ లేని వాళ్ళే అఘోరం.